నేను డాక్టర్ని, సామాజిక వైద్యుడిగా సోషల్ డిసీజ్కి చికిత్స చేస్తా అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నారు. మీరు డాక్టరే సార్, మీరు డాక్టరే. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యం. ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, బట్ ఐఎమ్ ఏ డాక్టర్. ఐఎమ్ ఏ సోషల్ డాక్టర్. ఐ హ్యావ్ టు అడ్రస్ సోషల్ డిసీజ్ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో హెచ్ఐసిసిలో శనివారం నిర్వహించిన ఫెలో ఇండియా కార్డియాలజీ డాక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడారు. తను సోషల్ డాక్టర్నని, సామాజిక సమస్యలు, రుగ్మతలు చికిత్స చేస్తానని తెలిపారు. భారతదేశంతో పాటు ఆగ్నేషియా దేశాల నుంచి 500 మందికి పైగా యువ కార్డియాలజిస్టులు ఇక్కడికి వచ్చారని, వీరంతా సక్సెస్ఫుల్ కార్డియాలజిస్టులని ఆయన కొనియాడారు. నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ చేసుకోవడంతో పాటు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. అందుకు ఇలాంటి సదస్సులు ఎంతో ఉపయోగపడుతున్నాయన్నారు. నిరంతరం నేర్చుకోవడమే అతిపెద్ద విజయ రహస్యమని సీఎం అభిప్రాయపడ్డారు. కొత్త విషయాలను తెలుసుకోవడం, నైపుణ్యాన్ని పెంచుకోవడం మానేస్తే కెరీర్కు ముగింపు పనిగినట్లేనని పేర్కొన్నారు. ఈ సదస్సు హైదరాబాద్లో నిర్వహించడం ఎంతో గర్వకారణమన్నారు. లైఫ్ సైన్సెస్, ఫార్మా, హెల్త్ కేర్ అనుబంధ రంగాల్లో ఆవిష్కరణల కేంద్రంగా హైదరాబాద్ మారిందని, ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. చాలా మందికి డాక్టర్లు కావాలని కోరిక ఉంటుందని, కానీ అందుకు అందరూ అర్హత సాధించలేదన్నారు. నిన్న కార్డియాలజిస్టులకు సంబంధించి ఓ సదస్సు జరిగితే అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏమంటున్నాడు, నేను మానసిక డాక్టర్ని, సోషల్ డాక్టర్, నేను సోషల్ అవేర్నెస్ కల్పిస్తాం కాబట్టి సోషల్ డాక్టర్ని ఎప్పటికప్పుడు నేర్చుకోవాలి. నేర్చుకోవడం మానేస్తే భవిష్యత్తు ముగిసిపోయినట్లే. విద్యార్థులకి సిపిఆర్ నేర్పించండి. ఈ సమాజంలో డాక్టర్ల పాత్ర చాలా పెద్దది. ఇప్పటికి ప్రాణాలు కాపాడేటోళ్ళ లెక్కనే కొలుస్తారు కాబట్టి వాళ్ళను ప్రజల నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి గారు కార్డియాలజిస్టు సదస్సులో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇక నేను కూడా సామాజిక వైద్యుడిని, సోషల్ డిసీజ్కి చికిత్స చేస్తానని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.